శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 11వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజ గురువు ఇద్దరూ కలిసి వృషభ రాశిలో ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా 1, 9 స్థానాధిపతులు ధనస్థానంలో సంచరించడం వల్ల, అంటే ఇది సహజ రాశి చక్రంలో వృషభం ధనస్థానం కాబట్టి అక్కడ ఈ కుజ గురువులు కలియడం వల్ల ఆర్థిక పరంగా అందరికీ స్థితి అనుకూలంగా ఉంటుంది. అంటే మనీ రొటేషన్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరగడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. చతుర్థ స్థానంలో రవి, కర్కాటక రాశి యందు రవి ఉండడం అన్నది ఒక విధంగా ఇది ఒక యోగం. సహజ పంచమాధిపతి అయినటువంటి రవి చతుర్థ స్థానంలో సంచరించడం అనేది ఒక ధనయోగం లాంటిది ఏర్పడింది. అంటే ప్రభుత్వ అధికారులకు ఇది అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. 5వ స్థానంలో బుధ శుక్రుడు ఉండడం వల్ల స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అంటే స్త్రీలకి విద్యా సంబంధించిన విషయాలు, వివాహ సంబంధించిన విషయాలు కామన్గా అందరి మీద ఈ ప్రభావం చూపుతూ ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఎవరు ఏ పని ప్రారంభించినా కూడా అవి మధ్యలో ఆగడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా సరే మిథున రాశిలో కానీ కన్యా రాశిలో కానీ కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారు ఏ పని కూడా సంపూర్ణంగా చేయలేకపోతుంటారు. ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది. ఒక పని జరుగుతూ ఉండగానే ఇంకో కొత్త పని ప్రారంభించడం, ఈ విధంగా పాత పని ఆగిపోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ సమయంలో మీరు ఏ శుభకార్యం తలపెట్టినా, ఏదన్నా కార్యక్రమం అంటే ఒక విద్యలో చేరాలన్నా, గృహం కొనుక్కునే ప్రయత్నం చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించి ఆ కార్యక్రమం చేయడం వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా రావడం జరుగుతుంటుంది. ఇక శని సహజ లాభస్థానంలో కుంభరాశిలో ఉండడం వల్ల ఒక విధంగా ఇది పారిశ్రమ రంగం వారికి చాలా బాగుంటుంది. అంటే శుక్రుడు బుధుడు శని యొక్క దృష్టి పరస్పరం రావడం వల్ల మరి ఈ మాసంలో ఈ వారంలో ఎస్పెషల్లీ స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉన్నత విద్యా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ కలయిక కొన్ని రాశుల వారికి చాలా విపరీతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 3 కూడా శని శుక్ర బుధులు ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవ్వడం వల్ల ఈ 3 గ్రహాల కలయిక చాలా వరకు ఆర్థిక స్థితి, ఉద్యోగ స్థితి స్త్రీలకు బాగా అనుకూలిస్తూ ఉంటుంది. ఇక 12వ స్థానంలో రాహు సహజంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా మోసపోవడం, ధనం పోగొట్టుకోవడం, వ్యసనాల మీద ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వారం అంతా కూడా. మేషరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైనటువంటి స్థితి చాలా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే భాగ్యాధిపతి ధనస్థానం, సహజంగా రాష్ట్రాధిపతి అష్టమాధిపతి కూడా ధనస్థానం అవటం వల్ల మరి జాతకుడికి ఆకస్మిక ధనలాభం, అలాగే భూములు స్థిరాస్తుల వల్ల ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరగడం వల్ల జాతకుడి మీద కొద్దిగా ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో జరగవలసినటువంటి శుభకార్యాల కోసం ఎక్కువగా చర్చిస్తారు. కొన్ని బాధ్యతలు కుటుంబ సభ్యులందరూ పంచుకునే విధంగా పరస్పరం ఒక అవగాహనకి రావడం, అలాగే ముఖ్యంగా ఈ రాబోయే కొద్ది రోజుల్లో జరపవలసినటువంటి పుణ్య కార్యక్రమాలు అవ్వండి, అలాగే వివాహ కార్యక్రమాలు అవ్వండి, కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు ఎవరు ఏ విధంగా నిర్వహించాలి, దానికి ధనం ఏ విధంగా సమకూర్చుకోవాలి అన్నటి విషయాల్లో తర్జన భర్జన జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో కొంత జాతకుడు వ్యక్తిగతంగా కుటుంబ సభ్యుల మీద ఆధిపత్యం వహించే ప్రయత్నం చేస్తాడు. ఏదైనా జాతకుడు చెప్పిందే కరెక్ట్గా చివరికి జరిగే అవకాశం ఉంది. చాలా వరకు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 5వ స్థానంలో సంచరిస్తూ శని దృష్టి పట్టడం వల్ల ఏంటంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు కానీ, వివాహ సంబంధాలు కుదరడం కానీ,
లేదా అంటే వారికి ఉన్నత విద్యా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. బుధ శుక్రులు 5వ స్థానంలో ఉండడం వలన జాతకుడికి స్పెక్యులేషన్ మీద ఈజీగా ధనం సంపాదిద్దామనే ఆలోచన కలుగుతుంది. సో ఏదైనా అది అంత అనుకూలమైన స్థితి కాదు. ఎందుకంటే పంచమ స్థానంలో శనిగ్రహ దృష్టి పంచమ స్థానం మీద పడడం వల్ల జాతకుడు ఏ విధంగా కూడా ఈ స్పెక్యులేషను ఈజీ మనీ వారి జోలికి వెళ్ళొద్దు. సాధ్యమైనంత వరకు నిజాయితీగానే ధనం సంపాదించే ప్రయత్నం చేయడం అనేది చాలా వరకు చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు మాత్రం ఈ వారం చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నం కానీ, వివాహ ప్రయత్నం కానీ, ఉన్నత విద్యా ప్రయత్నం కూడా ఖచ్చితంగా సమకూరే అవకాశం ఉన్నది. అలాగే కొద్దిగా ఈ రాశిలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్ లాంటి వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా వచ్చే అవకాశం ఉంది. అజీర్ణపరమైన సమస్యలు కానీ, సమయానికి సరైనటువంటి సదుపాయాలు లేకపోవడం వల్ల కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా వయసు పైబడిన వారు ఎక్కువ శ్రమ పడకుండా కొద్దిగా ఈ సమయంలో రెస్ట్ తీసుకోవడం మంచిది. మరి ఏదైనా వైద్యుల్ని సంప్రదించే విషయంలో చక్కగా అనుభవమైనటువంటి వైద్యుల్ని సంప్రదించాలి తప్ప చిన్న చిన్న వైద్యులను మొత్తం మీద క్వాలిఫై లేని వాటి వల్ల చిన్న చిట్కా వైద్యాలు లాంటిగాను యూట్యూబుల్లో చేసుకొని వైద్యం చేసుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. రాంగ్ మెడికేషన్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే వెయిన్లో రాహు ఉండడం వల్ల ఇటువంటి సలహాలు లభిస్తూ ఉంటాయి. దానివల్ల ఒక రోగానికి ఏదో తెలిసో తెలియకుండా వేరే మెడిసిన్ లాంటిది వాడడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్య సంబంధించిన విషయాల్లో మాత్రం ఎటువంటి ప్రయోగాలు చేయొద్దు. ఏమాత్రం మీకు అనారోగ్యం మీద డౌట్ వచ్చినా సరైనటువంటి వైద్య నిపుణుల్ని సంప్రదించడం అనేది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. అయితే ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఎటువంటి లోటు రాదు. సమయానికి ఏదో విధంగా ఆర్థిక సహకారం వస్తూనే ఉంటుంది. తగు విధంగానే కుటుంబ సంబంధించిన విషయాల్లో ఖర్చులు జరుగుతూనే ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే డబ్బు కోసం ఆలోచించకుండా సరైనటువంటి వైద్యం చేయించుకోవడం చాలా ఉత్తమమైంది. బట్ ఏదైనా ఈ మేషరాశి వారికి చాలా గ్రహాలు ఈ వారం అనుకూలంగా ఉన్నాయి. ధనస్థానంలో కుజుడు వల్ల ఏంటంటే అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. సోదర సహకారం, మిత్రుల సహకారం, భూములు స్థిరాస్తులు విలువ పెరగడం వల్ల వాటి ద్వారా మీకు ఇన్కమ్ పెరిగే అవకాశం ఉన్నది. వ్యక్తిగతంగా మీ స్థిరాస్తులు వాల్యూ పెరగడం వల్ల సంఘంలో మీ యొక్క గౌరవం పెరిగే సూచనలు ఉన్నాయి. గురువు ధనస్థాన స్థితి వల్ల ఏంటంటే మీకు భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. తండ్రి లేదా తండ్రి తరపు బంధువులు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు. అయితే కుటుంబ సభ్యుల మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు, ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అన్న విషయంలో ఒక తర్జన భర్జన జరిగే అవకాశం ఉంది. లేదంటే అలాగే కుటుంబంలో స్త్రీల మధ్య అవగాహన లోపం వల్ల కూడా జాతకుడు కొంత అసహనానికి తోడయ్యే అవకాశం ఉన్నది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ వారం అంతా కూడా గ్రహాల అనుకూలత వల్ల సాధ్యమైనందుకు జాతకుడు సంపాదన మీద దృష్టి పెడితే మిగతా విషయాలన్నీ కూడా ఆటోమేటిక్గా అవే సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఈ వారం ముఖ్యంగా ఈ వారం చివరిలో వస్తున్నటువంటి శని త్రయోదశి ప్రతి రాశివారు కూడా దీన్ని పాటించడం వల్ల మీకు వృత్తిపరంగా, కుటుంబపరంగా, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యల్ని బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి వారి మీద, ప్రతి వ్యక్తి మీద శని ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం ఉంటుంది. అది కేవలం ఏలినాటి శని, అష్టమ శని జరుగుతుందనే కాకుండా మరి శని దశ, శని అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ఈ విధంగా ప్రతి ఒక్కరి మీద కూడా శని ప్రభావం ఉంటుంది. అతి రేరుగా వచ్చినటువంటి ఇంచుమించుగా సంవత్సరంకి ఒక 4 సార్లు 2 సార్లు ఈ శని త్రయోదశి రావడం జరుగుతుంటుంది. అది ఖచ్చితంగా మరి అన్ని రాశుల వారు కూడా ఈ శని త్రయోదశి రోజు, అంటే మనకి 17వ తారీఖు ఆగస్టు నెల రోజు వచ్చినటువంటి శని త్రయోదశి నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి శని దేవాలయాలను కానీ, ముఖ్యంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం అన్నది ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే ఆ తైలాభిషేకం చేసిన రోజు మాత్రం కంపల్సరీగా కొన్ని విధి విధానాలు, నియమాలు పాటించవలసి ఉంటుంది.
ఎట్టి పరిస్థితుల్లో కూడా శనికి తైలాభిషేకం చేసిన రోజు అనాచారంగా ఉండడం కానీ, ఆహార విషయంలో నియమాలు పాటించకపోవడం, అన్య స్త్రీతో సంపర్కం కానీ, తాగుడు అలాంటి కొన్ని వెజిటేరియన్ కాకుండా మిగతా మాంసాహారం భక్షించడం ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అంటే మీకు అలాంటి అవకాశం అలాంటి ఇష్టం ఉంటే శని త్రయోదశి మానేసినా మీకు ఏ ఇబ్బంది ఉండదు, దానివల్ల నష్టం ఉండదు. శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు కఠిన నియమాలు పాటించవలసి ఉంటుంది. అంటే ఆ నియమాలు ఎటువంటి అంటే, సాధారణంగా మనకి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా నియమంగా ఉంటామో ఆ నియమాలన్నీ కూడా ఆ ఒక్కరోజు అంటే శనివారం రాత్రి మళ్ళీ ఉదయం సూర్యోదయం అయ్యేదాకా కూడా పాటించడం వల్ల ఖచ్చితంగా మీకు శని యొక్క ఆశీస్సులు లభించి మంచి విజయం లభిస్తుంటుంది. అంటే ఆ రోజు శని త్రయోదశి రోజు ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ కూడా తినకూడదు. అంటే ముఖ్యంగా అలాగే నెయ్యి డాల్డా అలాంటిది ఏమీ కాకుండా కేవలం మరి పచ్చి పులుసు లేదంటే మామూలు తాలింపు పెట్టిన వస్తువులతో తినొచ్చు. వీలైతే గడపగలిగితే ఆ రోజంతా కూడా ఈ ఫలాలు లేదంటే ఈ ద్రవ ఆహారం లాంటివి ఏదో ఫ్రూట్ జ్యూస్ లాంటివి తీసుకొని ఆ ఒక్కరోజు కింద భూసైనం అంటే కింద ఒక ఏదో చలగాడ చాప వేసుకొని ఆ ఒక్కరోజు దూరంగా విడిగా పడుకోవడం వల్ల కంపల్సరీగా మీకు శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. వీలైతే ఆ రోజు మరి విష్ణు సహస్రనామం కానీ, హనుమాన్ చాలీసా కానీ, శని అష్టోత్తర శతనామాలు కానీ, శివుడికి సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఏంటంటే, ఏదైనా దేవాలయంలో ముఖ్యంగా హనుమాన్ దేవాలయంలో శివాలయంలో నిద్రించే అవకాశం ఉంటే పూర్తిగా కాకపోయినా కనీసం మనకి బ్రహ్మముహూర్తం దాకా 4 గంటల దాకా పడుకొని దాని తర్వాత మళ్ళీ విధి విధానంగా మీ కార్యక్రమాలు చేసుకుంటే ఒక 1000 రెట్లు మంచి ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.